ఆశ్రమ స్కూళ్ళల్లో పనిచేసే డైలీ వేజ్ వర్కర్స్ మేము మీ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా 6వ రోజు సమ్మెలో జరపడం జరిగింది. మా సమస్యలు చెప్పడం ఏంటంటే ముఖ్యంగా ఈ సమ్మె, ఈ ఆరాటం, ఈ పోరాటం చేసేది ఎందుకంటే మాకు 6 నెలల నుంచి కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. ఆ వేతనం కోసం మేము పోరాటం చేస్తున్నాము. కనీస వేతనము టైం స్కేల్ ఇవ్వాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్ళి ధర్నా చేసి మా జేఏసీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను జరపడం జరిగింది. మా సమస్యలు ఉదయం 6 గంటలకు వచ్చి 8 గంటల వరకు చేస్తున్నాం. మా పనిని ఎవరు గుర్తించడం లేదు. ఆశ్రమ స్కూళ్ళల్లో ఎన్నో విధాలుగా ఎన్నో పనులు చేస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని ఎవరిని గవర్నమెంట్ గుర్తించడం లేదు. అందుకోసమని మా బాధలు, మా కష్టాలు చెప్పుకోవడానికి మేము ముందుకెళ్ళి 6వ రోజు సమ్మె జరుపుకొని ఇంతవరకైనా పోవాలని చెప్పేసి మేము పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 64వ జీవో రద్దు చేయాలని మేము ధర్నా చేస్తున్నాం. 14,000 జీతాలు ఉంటే మాకు 11,000 చేసారు. మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి, మా కుటుంబం ఏంది, మా పరిస్థితి ఏంది. మేము వచ్చి రోడ్డున పడ్డాం. 6 రోజులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకు తిననిక తిండి కూడా లేదు, మాకు తాగనిక నీళ్ళు లేవు. మా పరిస్థితి ఏంది, మేమంతా చాలా కష్టాలలో ఉన్నాం. మమ్మల్ని ఎవరైనా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎస్టీ గిరిజన బాలుర హాస్టల్స్ అండ్ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న మేము డైలీ వేజ్ వర్కర్లుగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ హాస్టల్లో పనిచేస్తున్నాం. మాకు రెగ్యులర్గా జీతాలు రావు. 1వ తారీఖు జీతాలు రావాలని చెప్పి మేము ఈ సమ్మె చేస్తున్నాం. అదేవిధంగా మాకు 6 నెలలు అవుతుంది, మాకు ఇప్పటివరకు జీతాలు లేవు. అదేవిధంగా టైం స్కేల్ కావాలి. మాకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు రావాలి. మా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా మేము ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సమ్మెకు ముఖ్య కారణం ఏంటంటే మేము ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తాము. 14 గంటలు ఈ భారతదేశంలో ఏ కార్మికుడు పనిచేయడు. మేము పనిచేస్తున్నాం, మా పనికి ఎవరు గుర్తింపు ఇవ్వడం లేదు. మాకు గుర్తింపు కార్డు లేదు. మేము ఎక్కడైనా వెళ్తే ఎవరు మీరంటే మేము పలానా హాస్టల్లో వర్క్ చేస్తామంటే మాకు ఒక ఐడి కార్డు కూడా లేదు. మాకు ఏమన్నా ఇంట్లో ప్రాబ్లం అయితే మాకు ఎలాంటి గవర్నమెంట్ మాకు ఎలాంటి వేతనాలు కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ కానీ రావు. మేమే సొంతంగా చేసుకోవాలి. ప్రాబ్లం ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్కే పోలేదు తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకోలేని పరిస్థితి. మాకు ఇలాంటి పరిస్థితిని ఈ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె చేపట్టడం జరిగింది. 64 జీవో ప్రకారంగా మాకు ఈ 14,000 జీతాన్ని 11,000కు తగ్గించడం జరిగింది. ఆ జీవోని రద్దు చేయాలి. ఎవరైనా సరే జీతం ఎక్కువ చేస్తారు కానీ తగ్గించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూస్తుందా? అందుకొరకని ఆ జీవోని ఎత్తేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. పిఎఫ్ కట్టింగ్ లేదు, మాకు ఈఎస్ఐ గుర్తింపు లేదు. మాకు ఇవన్నీ కల్పించాలని గవర్నమెంట్ని కోరుతున్నాం.